వచ్చాం చాలా మంది నా యేసు ప్రభు గారు గురించి మరి ఇక్కడ తెలియపరచడానికి, ఆ నిజమైనటువంటి దేవుణ్ణి గూర్చి ఇక్కడ తెలియపరచడానికి మరి ప్రాంతానికి వచ్చామండి. ఈ గ్రామంలో ఒకప్పుడు మేము కూడా పడిపోయిన స్థితిలో, ఎవరు మమ్మల్ని ఆదరించలేనప్పుడు, ఎవరు మమ్మల్ని ప్రేమించలేనప్పుడు, అందరూ మా పరిస్థితులు చూసి మమ్మల్ని తక్కువగా హీనంగా చూసినప్పుడు ఇక్కడ జీవిస్తున్న ప్రజలకి అవసరతలను తీర్చండి. అలాగే చేయుచున్న ప్రతి పనంతట్లోని మీరే తోడుగా ఉండండి. అలాగే చిన్న బిడ్డల ఆరోగ్య విషయంలోని మీరే తోడుగా ఉండండి. వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి. మంచి జ్ఞానం దయచేయండి, బుద్ధిని దయచేయండి. పార్కుల్లో కానీ ఉండటానికి అంతగా ఇష్టపడము. కారణం ఏంటంటే, అంతకంటే అందమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాకు అందించారు. ఎలాగ అందించారంటే, మేమందరము పాపం చేస్తూ ఉంటుండగా, పాపంలో పడిపోయి ఉంటుండగా, మా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మా పాపాలన్నింటినీ తొలగించి మమ్మల్ని మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. యేసయ్య చాలా మందిని బాగు చేశాడు. కాబట్టి ఈ గ్రామానికి యేసయ్య ఒక కాగితాలుగా మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. మా మాటలు చేర్చుకున్న మీరందరూ, మమ్మల్ని కాదు, మేము చెప్పిన మాటలు ఉన్నటువంటి యేసయ్యను కదా, నేను ఎవరని కదా, ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా యేసయ్య తన హస్తాన్ని ఉంచితే చాలు, బ్రతుకులు మారిపోతాయి. చిన్న చిన్న చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకొచ్చా ఉంటే మీ పిల్లలు పంపించండి, వారికి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారు, తీసుకోండి. మీ యవ్వన కాలంలో కానీ మీ వృద్ధాప్యంలో కానీ క్రీస్తుని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేయాలి.